హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. గాడ్ ఆఫ్ మాసస్, బాక్స్ ఆఫీస్ బొనాంజా, నట తేజో రూపం, నటరత్న, నటసింహం, రాయలసీమ సింహం, నందమూరి బాలకృష్ణ. ఆయన కెరియర్లో ఎన్నో అరుదైన రికార్డులున్నాయి. ఆ రికార్డులలో ఒక అరుదైన రికార్డు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. 50 ఏళ్లుగా నిర్విరామంగా హీరోగా కొనసాగుతూ ఎన్నో చిత్రాలు, ఎన్నో బ్లాక్ బస్టర్లు అందిస్తూ సగటు ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు బాలయ్య బాబు. రీసెంట్గా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్, హ్యాట్రిక్ 175 డేస్ మూవీస్, హ్యాట్రిక్ 100 crore మూవీస్, వరుసగా 4 బ్లాక్ బస్టర్లు కూడా అందించి రికార్డు క్రియేట్ చేశారు బాలయ్య బాబు. ఇలా క్రియేట్ చేసిన ఏకైక హీరో బాలయ్యనే. వరుసగా 4 సినిమాలు హిట్లు సాధించి ప్రజాదరణ పొందిన హీరోగా నేటికి కొనసాగుతూనే ఉన్నారు బాలయ్య బాబు. అయితే బాలయ్య కెరియర్లో ఒక అరుదైన రికార్డు ఉంది. ఆ రికార్డు ఏంటి అంటే 70+ సెంటర్స్లో 100 రోజులు ఆడిన 4 సినిమాలున్న ఏకైక హీరో మన బాలయ్యనే. 1999లో విడుదలైన సమరసింహారెడ్డి 73 సెంటర్లలో 100 రోజులు ఆడి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పటికి మన టాలీవుడ్ స్థాయి 41 సెంటర్లలో 100 రోజులు, 63 సెంటర్లలో 100 రోజులు ఆడగా సమరసింహారెడ్డి డైరెక్ట్గా 73 సెంటర్లలో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. 1995లో వచ్చిన పెదరాయుడు 41 సెంటర్లలో 100 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1998లో వచ్చిన చూడాలనుంది 63 సెంటర్లలో 100 రోజులు ఆడితే ఆ రికార్డ్స్ని భారీ మార్జిన్తో బ్రేక్ చేసిన చిత్రం సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి బాలీవుడ్ రికార్డు కూడా బ్రేక్ చేసింది. హమ్ ఆపే హై కౌన్ సినిమాని బ్రేక్ చేసింది సమరసింహారెడ్డి 73 సెంటర్లలో 100 రోజులు ఆడి. మొదటిసారి బాలీవుడ్కే సవాలు విసిరిన టాలీవుడ్ సినిమా. 25 కోట్ల బెంచ్ మార్క్ని ఫస్ట్ టైం టాలీవుడ్కి రుచి చూపించిన చిత్రం సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి మొదటి సౌత్ ఇండియన్ మూవీ. 50 డేస్ ఇన్ 93 సెంటర్స్, 100 డేస్ ఇన్ 73 సెంటర్స్, 125 డేస్ ఇన్ 38 సెంటర్స్, 175 డేస్ ఇన్ 31 సెంటర్స్, 200 డేస్ ఇన్ 17 సెంటర్స్, 365 డేస్ ఇన్ 1 సెంటర్. నెక్స్ట్ 70+ సెంటర్స్లో 100 రోజులు ఆడిన మరో చిత్రం 2001లో వచ్చిన నరసింహనాయుడు. ఈ సినిమా 105 సెంటర్లలో 100 రోజులు ఆడి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. 100 డేస్ సెంటర్స్, 100 సెంటర్లకు పైగా ఆడిన చిత్రంగా నిలిచింది. మొదటి తెలుగు సినిమా 20 కోట్ల షేర్ని రుచి చూపించిన చిత్రం నరసింహనాయుడు. ఇప్పటి టికెట్ రేట్స్తో పోల్చుకుంటే ఈ సినిమా సాధించిన కలెక్షన్లు 500 కోట్లతో సమానం. నెక్స్ట్ 70+ సెంటర్స్లో 100 రోజులు ఆడిన మరో చిత్రం లక్ష్మీ నరసింహ. 2004లో వచ్చిన లక్ష్మీ నరసింహ సూపర్ హిట్గా నిలిచింది. 50 రోజుల సెంటర్లలో రికార్డు క్రియేట్ చేసింది. 251 సెంటర్లలో 50 రోజులు ఆడి 50 రోజుల సెంటర్లలో రికార్డు క్రియేట్ చేసింది. కానీ 100 రోజులు వచ్చేసరికి చాలా చోట్ల కొన్ని కారణాల వల్ల తీసేయడం జరిగింది. అందుకే 86 సెంటర్లలో 100 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ని మిస్ చేసుకుంది లక్ష్మీ నరసింహ. నెక్స్ట్ 70+ సెంటర్స్లో 100 రోజులు ఆడిన మరో సినిమా సింహ. 2010లో వచ్చిన సింహ భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. చాలా ఏళ్ల తర్వాత బాలయ్య బాబుకి ఊపినిచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా 93 సెంటర్లలో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.